ఇదే ఖిలావట్ మహల్, ఇదే ఆఫ్తాబ్ మహల్, ఇది అఫ్జల్ మహల్. వింటేజ్ కార్స్ బగ్గీ ఖానా అంట. అది మేతాబ్ మహల్. ఇక్కడ తేనేజ్ మహల్. ఇది ఖిలావట్ లాక్. ఇది అఫ్జల్ మహల్. ఎంత బాగా కనిపిస్తుంది అఫ్జల్ మహల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ యాదవ్. ఈరోజు మనము చౌమల్లా ప్యాలెస్ దగ్గర ఉన్నాము. ఈ ప్యాలెస్ వచ్చేసి చార్మినార్ దగ్గర ఉంది. ఈ ప్యాలెస్ లో మెయిన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అబౌట్ 10 years వాళ్ళకైతే 100 రూపీస్, బిలో 10 years వాళ్ళకైతే 40 రూపీస్. మొబైల్ ఫోటోగ్రఫీ వచ్చేసి పర్ మొబైల్ కు 50 రూపీస్. కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్, బైక్ పార్కింగ్ వచ్చేసి 10 రూపీస్. ఈ ప్యాలెస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రైడే రోజు హాలిడే. దీంట్లో మెయిన్ చూడాల్సిన ఖిలావట్ మహల్, అఫ్జల్ మహల్, ఆఫ్తాబ్ మహల్, మేతాబ్ మహల్, తేనేజ్ మహల్. ఎంట్రన్స్ తర్వాత క్లాక్ టవర్ ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్, డ్రింకింగ్ వాటర్ ఉంది. ఇప్పుడు మనం ఆ స్టేట్ నుంచి వచ్చినాం కదా, స్టేట్ నుంచి వచ్చేసి దీని లోపల చూసుకొని ఈ చౌమల్లా ప్యాలెస్ లో మెయిన్ ప్యాలెస్ వచ్చేసి ఖిల్వట్ మహల్. రాజు ఇక్కడే దర్బార్ నిర్వహించేవారంట. బయట నుంచి చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఈ ప్యాలెస్లో వచ్చేసి మెయిన్ అయితే మనము ఖిలావట్ మహల్ అనుకున్నాం కదా, ఇదే ఖిలావట్ మహల్. మనం అక్కడ నుంచి ఎంట్రెన్స్ అయినాము. ఇగో రాజుగారు దర్బార్ ఇక్కడే నిర్వహించేవారంట. ఇగో ఇదే ఆ రాజుగారు అక్కడ కూర్చొని ఈ దర్బార్ నిర్వహించేవారంట. చాలా బాగా అనిపిస్తుంది కదా ప్లేస్. రాజుగారు అక్కడ కూర్చొని దర్బార్ నిర్వహించారంట. ఇక్కడ ఫ్రంట్ నుంచి చాలా బాగా అనిపిస్తుంది కదా కదా. రాజుగారు ఎక్కడనే అంట దర్బార్ నిర్వహించి అక్కడ కూర్చోండి దర్బార్ నిర్వహించేవారంట. దీంట్లో ఏముంది, అదే ఈ దర్బార్ దేవుంది ఉంటుంది కదా, దర్బార్కి సంబంధించిన నమూనా పెట్టినట్టు కదా. దీంట్లో అంతా ఫోటో గ్యాలరీ ఉంది అంతా. ఇది పెద్ద ఫోటో మేము ఇక్కడ ఫోటో గ్యాలరీ చేసుకొని మనం పైకి ఎక్కుదాం. ఇక ఇదంతా మెట్ల ద్వారా పైకి ఎక్కి నుంచి కింద దిగిన తర్వాత ఇదంతా అసఫ్జాయి, ద ఆర్మూరీ ఆఫ్ ద అసఫ్జాయి డైనాసిటీ అంట. అంటే అప్పట్లో వాడిన ఇవన్నీ కత్తులు ఇత్తులు అన్ని పైన పెట్టిర్రు, కొన్ని గ్లాసులలో పెట్టిర్రు. ఈ గన్స్ కూడా దీంట్లో పెట్టేసారు, గ్లాసులో మంచిగా పెట్టేసారు. చాలానే గన్స్ ఇవన్నీ ఉన్నాడు. ఈ ఖిలావట్ మహల్ ఇది. మనం పైన అన్ని రాజు దర్బార్ అవన్నీ చూసుకొని వచ్చినాం కదా. వచ్చిన తర్వాత ఇటు నుంచి స్ట్రైట్ కనిపించేది అటు వెళ్ళిపోవాలంట. అది ఏ మహల్ చూద్దాం ఒకసారి అక్కడ వెళ్ళి. ఇప్పటిదాకా మనం వెనక చూసిందంతా అది ఖిలావట్ మహల్. ఖిలావట్ మహల్ నుంచి మనం ముందుకు వచ్చేస్తుంటే ఆ ముంగట కనిపించేది కావచ్చు ఆఫ్తాబ్ మహల్. ఇదే ఆఫ్తాబ్ మహల్. ఈ ఆఫ్తాబ్ మహల్ ఏమున్నాయి సరే చూద్దాం. అంటే ఆ రాజు వాళ్ళు వాడినవి అవన్నీ ఉన్నాయి కదా, కూర్చునేది. ఇదేంటో ఇంతేనా, వాళ్ళ డ్రెస్సెస్ ఉన్నట్టున్నాయండి కదా.
అంతే. లేదు అప్పుడు వాడిని డ్రెస్సెస్ ఏమన్నా వెళ్ళి ఇంత అవి చీరలు అవన్నీ అవే ఉన్నాయి, వాళ్ళు చీరలు వేసుకునే ఉన్నాయి. అదే చీరలు అవన్నీ ఉన్నాయి వాళ్ళు వాడినాయి అప్పటి. ఫస్ట్ మనము ఖిలాఫత్ మహల్ చూసుకొని వచ్చినాం కదా. ఖిలాఫత్ మహల్ చూసుకొని వచ్చిన తర్వాత ఇది కనిపించేది ఆఫ్తాబ్ మహల్. దాంట్లో అన్ని చీరలు వాళ్ళు వేసుకున్న చీరలు అవన్నీ ఉన్నాయి, బట్టలు అవి ఉన్నాయి. దాని ముంగటనే ఒక ఫౌంటైన్ ఉంది. ఎగ్జాక్ట్లీ దానికి ముంగట అఫ్జల్ మహల్ అని ఉంది, అఫ్జల్ మహల్. ఈ లెఫ్ట్ సైడ్లో పోతే ఏమో వింటేజ్ కార్స్ బగ్గీ ఖానా ఉందంట. ఫస్ట్ మనము అఫ్జల్ మహల్కి వెళ్ళొద్దాం. దశమ ఇది అఫ్జల్ మహల్. ఏముంది ఇట్లా? దీంట్లో ఏం లేదు. అఫ్జల్ మహల్లో ఓన్లీ ఇవే ఉన్నాయి. ఏమేమున్నాయి? సోఫా సెట్స్ ఉన్నాయి ఓన్లీ కదా, అంతే. తీసినా కదా, ఇది ఒక విగ్రహం ఉంది మరి, అంతే. ఇక్కడ నుంచి వింటేజ్ కార్స్కి వెళ్ళిపోదాం. మీరు ఈ అఫ్జల్ మహల్కు డైరెక్ట్ ఆపోజిట్లో ఫౌంటైన్ ఉంది. బాగా సూపర్ అనిపిస్తుంది ఫౌంటైన్. అదే ఈ ఫౌంటైన్ దగ్గర నుంచి ఈ ఫౌంటైన్ ముందు డైరెక్ట్ అఫ్జల్ మహల్ ఉంది. అఫ్జల్ మహల్ చూసుకొని ముందుకు వస్తుంటే ఇది వింటేజ్ కార్స్ బగ్గీ ఖానా అంట. బాగున్నాయి కదా వింటేజ్ కార్స్, సూపర్ అనిపిస్తున్నాయి. ఇది 1912లో రోల్స్ రాయిస్ సిల్వర్ గోస్ట్ అంటే ఇది. ఇది 1906లో నాపియర్ టైప్ ఆఫ్ ఎల్సీ కాదు, ఇది ఏదో ఇదొక టైపు. రకరకాలు సూపర్ అనిపిస్తున్నాయి కదా. ఇది కూడా 1906లోనే. సూపర్ అనిపిస్తున్నాయి. అప్పుడు కూడా ఎంత బాగా ఇచ్చారు. ఇదంతా 1934 ఫోర్డ్, 1952. పెద్ద పెద్ద అప్పుడు కొంచెం సైజ్ ఎక్కువ పెద్దగా ఉన్నట్టు, తర్వాత సైజ్ చిన్నగా వస్తున్నాయి. 1947. ఇవన్నీ అప్పుడు వాడినట్టు రాజు గారు. ఇది ఎంత పెద్దగా ఉంది. ఈ గ్లాస్లో ఉండడం వల్ల మనకు కరెక్ట్గా దిగలేదు. అదంతా వింటేజ్ కార్సు. ఆ లైటింగ్ రిఫ్లెక్షన్ వల్ల అది మొత్తం అసలు కొన్ని కనిపిస్తలేవు కానీ కదా. ఇక్కడేమో బగ్గీ ఖానా ఉంది. అదే ఆ వింటేజ్ కార్సు అఫ్జల్ మహల్ చూసుకొని ఇక మనం మేతాబ్ మహల్ తేనియదు మళ్ళీ ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి చూడాలి కదా. ఇదైతే ఫౌంటైన్ బాగుంది, పైనుంచి మంచిగా అనిపించింది మనకంత చూస్తే. సూపర్ అనిపించింది ఈ ఫౌంటైన్. నైట్లో ఉండదు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు, అంతే. 5 o'clock వరకు, అంతే. ఇదేనే మేతాబ్ మహల్. మేతాబ్ మహల్ ఇది ఉంది కానీ క్లోజ్ పెట్టేసినట్టు. మేతాబ్ మహల్ క్లోజ్ ఉంది. అది ఆఫ్తాబ్ మహల్, అది అఫ్జల్ మహల్. దాని బ్యాక్ సైడ్ అదంతా అది వింటేజ్ కార్స్ అనమాట. అది ఆ వింటేజ్ కార్స్ చూసుకొని అఫ్జల్ మహల్ చూసుకొని స్ట్రేట్గా ఇటు వస్తుంటే అక్కడేమో
మెహతాబ్ మాల్ ఉంటుంది. ఇది మనకి తేహ్నియత్ మాల్. ఇది మన స్ట్రేట్ కనిపించేది తేహ్నియత్ మాల్. ప్రస్తుతానికైతే ఇది తేహ్నియత్ మాల్, మెహతాబ్ మాల్ రెండు క్లోజ్లో ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ తేహ్నియత్ మాల్ అని రాసింది. ఇది తేహ్నియత్ మాల్. ఇది క్లోజ్ అయి ఉంది ప్రస్తుతానికి. ఇది క్లోజ్ ఉంది. అక్కడ ఉన్న మెహతాబ్ మాల్ కూడా క్లోజ్ అయి ఉంది. అది మెహతాబ్ మాల్, అది కూడా క్లోజ్ అయి ఉంది. ఈ రెండు క్లోజ్ ఉన్నాయి. ఇది ఖిలావట్ లాక్. ఇది కూడా ఫేమస్ ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.